వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ప్రతి హౌస్ వైఫ్ కూడా తెలుసుకోవాల్సిన విషయం, అల్లం వెల్లుల్లి పేస్టు ఎలా మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి, ఒక 1 మంత్కి 2-3 మంత్స్కి సరిపోయేలాగా ఎలా స్టోర్ చేసుకోవాలి, అలాగే కొత్తిమీర పుదీనాకు ఎలా స్టోర్ చేసుకోవాలి. సో దీని గురించి మీకు ఈరోజు చెప్పాలనుకున్న ఈ వీడియోలో. సో ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఫస్ట్ మనం అల్లాన్ని ఇలా పట్టు లేకుండా, సో అల్లం మేము చూసా పొట్టు లేకుండా ఇలా మొత్తం క్లీన్ చేసుకుని వాటర్లో వాష్ చేసి దాన్ని ఒక క్లాత్లో ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే అల్లంలో ఎక్కడైనా మాయిశ్చర్ అనేది, ఆ తేమ అనేది ఉంటే ఆ క్లాత్ అబ్జర్వ్ చేస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ వెల్లుల్లి అండి. వెల్లుల్లి వచ్చేసరికి ఇలా పొట్టు అనేది లేకుండా ఇలా మొత్తం ఇలా ఒలిచి పెట్టుకోవాలి పక్కన. సో నెక్స్ట్ ఈ పొట్టు కూడా మనం యాంటీ బ్యాక్టీరియాగా యూజ్ చేసుకోవచ్చు. ఇది విలేజెస్లో ఉండే వాళ్ళకి బాగా తెలుసు. సో నెక్స్ట్ అండి, ఈ రెండు చూసారుగా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి తీసినాక ఇలా పొట్టు అనేది లేకుండా క్లీన్ చేసుకున్నాక స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక జార్ తీసుకొని ఆ జార్లో రెండు కూడా ఈక్వల్ రేషియోలు తీసుకోవాలండి. అంటే సేమ్ క్వాంటిటీలో అల్లం మీరు ఎంత తీసుకుంటే సేమ్ వెల్లుల్లి కూడా అదే క్వాంటిటీలో తీసుకోవాలి. సో నేను రెండు చూడండి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాం. 1 కప్పు అల్లం, 1 కప్పు వెల్లుల్లి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ కుకింగ్ ఆయిల్ యాడ్ చేస్తాను దీనికి. సో మీరు కుకింగ్ ఆయిల్ ఏది యూజ్ చేస్తే అది, వంట నూనె ఏదైనా పర్లేదండి, 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయండి. సో ఇలా పేస్ట్ అయింది చూడండి, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. సో దీన్ని ఇలా ఒక గాజు సీసాలో తీసుకొని స్టోర్ చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే ఈ విధంగా 1 మంత్ వరకు ఉంటుంది. అదే ఫ్రీజర్లో పెట్టుకుంటే 2 or 3 months వరకు వస్తుంది మనకి. చాలా యూస్ఫుల్ అవుతుందండి ఈ టిప్పు. నెక్స్ట్ లెట్స్ గో కొత్తిమీర అండ్ పుదీనాకు. సో వీటిని కూడా ఇలా ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఏ విధంగానూ ఇప్పుడు చూద్దాం. కొత్తిమీర వచ్చేసరికి మంచి ఆకులన్నీ ఇలా ఏరి పక్కన పెట్టుకొని స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే కొత్తిమీర కొన్ని ఎండిపోయిన ఆకులు, పండిపోయిన ఆకు, అలాగే చెడిపోయిన ఆకులు కూడా ఉంటాయి. సో అందుకని ఇలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి చూడండి. సో జాగ్రత్త ఇవంతా ఒక వాటర్ బౌల్లో వేసి ఈ ఆకులు మొత్తం వాష్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ మనం వాష్ చేయక్కల డైరెక్ట్గా కర్రీస్లో యూజ్ చేసేయచ్చు. సో ఇలా వాష్ చేసిన ఆకులను చూడండి, ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో పెట్టేసాం. ఇలా 1/2 hour to 1 hour వరకు ఇలా ఉంచాలి. ఎందుకంటే దాంట్లో ఉన్న తేమ అనేది ఆ క్లాత్ అబ్జర్వ్ చేసేస్తుంది. నెక్స్ట్ యాజ్ యూజువల్ పుదీనాకు కూడా సేమ్ ప్రాసెస్ కొత్తిమీర లాగే. మంచి ఆకులు ఏమేమి ఉన్నాయో మంచి ఆకులు చూసి ఇలా ఏరి అవన్నీ కూడా ఒక వాటర్ బౌల్లో తీసుకొని వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకొని 1/2 hour to 1 hour అలా ఉంచేయాలి. చూడండి సేమ్ ఇలా ఒక క్లాత్లో ఉంచుకోవాలి. నెక్స్ట్ అండి 1/2 hour to 1 hour, ఒక 1/2 hour కానీ 1 hour కానీ ఇలా ఉంచిన తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని ఆ డబ్బా అడుగున టిష్యూ ఆర్ న్యూస్ పేపర్ అంటే మీకు న్యూస్ పేపర్, లేకపోతే నోట్బుక్స్ ఉంటాయి కానీ నోట్బుక్స్లో పేపర్ అయినా ఓకే. ఇలా అడుగున ఒక పేపర్ వేసి నెక్స్ట్ దానిపైన ఈ లీవ్స్ వేసి మళ్ళీ అగైన్ ఇంకో టిష్యూ పెట్టాలి. సో ఇలా టిష్యూస్ పెట్టడం వల్ల ఏంటంటే దాంట్లో ఇంకా కొంచెం ఉన్నా కూడా మొత్తం అబ్జర్వ్ చేసేస్తుంది ఆ వాటర్ కంటెంట్ అనేది. సేమ్ వాటర్ కంటెంట్ మొత్తం అబ్జర్వ్ చేసి చాలా ఫ్రెష్గా ఉంటుంది ఆకు. ఇది యాక్చువల్ మేము ఫాలో అవుతున్నామండి, అందుకే మీకు కూడా యూజ్ అవుతుందని వీడియో చేశానండి. సో ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికని నేను కోరుకుంటున్నానండి. సో ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.